మామయ్య మీరిలా చేస్తారని నేనస్సలు ఊహించలేదంటూ ఉపాసన కొణిదెల చిరంజీవి గారి విషయంలో చాలా బాధపడ్డారట. దీనికి కారణమేంటి అంటే, ఉపాసన గారు డెలివరీ అయిన తర్వాత సోషల్ మీడియాలో చిరంజీవి గారి పైన చాలా నెగటివిటీ వచ్చింది. ట్విన్స్‌ని చాలా డబ్బులు ఖర్చు పెట్టి కన్నారని, మనవడి కోసమే ఇదంతా చేశారని చెప్పి చాలా కైండ్ ఆఫ్ నెగటివిటీ అయితే వచ్చింది. ఇక ఉపాసన కొణిదెల కానీ, లావణ్య త్రిపాఠి కానీ, ఆ ఇంటి కోడలుగా వాళ్ళు నిజంగా చాలా చక్కగా ఉంటున్నారు. కూతుర్ల విషయం పక్కన పెడితే మెగా ఫ్యామిలీ కోడల విషయంలో మాత్రం అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఉపాసన కొణిదెల మొదట ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. రీసెంట్‌గా ట్విన్ బేబీస్‌కైతే జన్మనిచ్చిన తర్వాత మొదట పాప పుట్టింది. రెండవసారి కూడా పాపే పుడుతుందేమో అనే భయంతో ట్విన్స్‌ని కావాలని ప్లాన్ చేశారని, మనవడు కోసం వారసుడు కావాలని చిరంజీవి గారు ఇలా చేశారని నెగటివిటీ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి నాగబాబు గారి కోడలైన లావణ్య త్రిపాఠి చిరంజీవి గారికి సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్‌నైతే చేశారు. ఇకపోతే తాజాగా ఆహ్, ఉపి ఉపాసన కొణిదెలకు పుట్టిన ట్విన్స్‌కి కూడా చాలా చక్కగా ట్రెడిషనల్ నేమ్స్ పెట్టారు. ఈ నేమ్స్ పైన చిరంజీవి గారు స్పందిస్తూ ఒక పోస్ట్‌ని కూడా చేశారు. బారసాల రోజు నేను ఆడపిల్లలకి సమానంగానే చూస్తాను. మగపిల్లల్ని ప్రత్యేకంగా ఏం చూడట్లేదు అన్నట్టుగా ఆ ఫంక్షన్‌లో చిరంజీవి గారు ఎమోషనల్ అవుతూ ఉంటే ఉపాసన కొణిదెల గారు చిరంజీవి గారికి ధైర్యం చెప్పారట. ప్రస్తుతం ఈ వార్తలైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మామ మీరేంటి అన్నది మాకు తెలుసు. మామయ్య గారు మీరు ఇలా చేయకండి. మీరు ఎమోషనల్ అవ్వద్దు అంటూ చిరంజీవి గారు కోడలిగా చిరంజీవి గారి కోడలైన ఉపాసన కొణిదెల చాలా సపోర్టివ్‌గా ఉన్నారట. ఇక ఉపాసన లాంటి వాళ్ళు కూతురుగా గానీ, కోడలిగా గానీ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో హ్యాపీ అనేది ఖచ్చితంగా ఉంటుందంటూ ఉపాసన అభిమానులు చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఉపాసన కొణిదెల రామ్ చరణ్ గారిని పెళ్లి చేసుకునేటప్పుడు చాలా నెగటివిటీని ఎదుర్కొన్నారు. కానీ వాటన్నిటిని ఓవర్‌కమ్ చేసి తనను తాను బిల్డ్ చేసుకొని తనేంటి అనేది ప్రూఫ్ చేశారనే చెప్పాలి. మెగా కోడలిగా షీ ఈస్ ద నంబర్ 1 అని చెప్పుకోవచ్చు. అంత మంచిగా ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇటు ఫ్యామిలీని కూడా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మరి ఉపాసన గారిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.